అదిరిపోయే బ్లాస్ట్ అయ్యే అప్డేట్ అయితే వచ్చింది ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్ గురించి. నేను ఇంతకు ముందు వీడియోలో ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్ వచ్చేసి దాదాపు 3 నిమిషాల పైగా ఉంటుందని అయితే చెప్పాను. బట్ ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ అయితే ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్ కి అయితే చేశారు. సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు చేశారు, అలాగే దాంట్లో ఎన్ని నిమిషాలు ఉంది ఈ వీడియోలో తెలుసు. మీకు వేస్తున్నాను చూడండి, ఇది డ్రాగన్ యొక్క సెన్సార్ సర్టిఫికేట్. అంటే గ్లిమ్స్ కి సెన్సార్ కూడా చేశారు. యూజువల్ గా సెన్సార్ సర్టిఫికేట్ అనేది థియేటర్ లో ఏదైతే వీడియో ప్లే చేస్తామో ఆ దానికైతే సెన్సార్ అయితే చేస్తారు. ఈ గ్లిమ్స్ అనేది థియేటర్ లో ప్లే చేయబోతున్నారు కాబట్టి సెన్సార్ అయితే కంప్లీట్ అయితే చేశారు. ఆ సెన్సార్ లా మూవీకి వచ్చేసి U/A16+, అంటే U/A అంటే ఫ్యామిలీతో అందరితో కలిసి చూడొచ్చు, 10 సంవత్సరాల పైగా ఉన్న వాళ్ళందరూ కూడా అని చెప్పి అయితే మెన్షన్ అయితే చేశారు. అలాగే సర్టిఫికేట్ పై రిలీజ్ హైదరాబాద్ లో జరిగింది. అంటే ఇప్పుడు వచ్చేసి May 15th అయితే జరిగింది. సర్టిఫికేట్ లెంత్ అంటే గ్లిమ్స్ యొక్క లెంత్ ఎంత ఉందో తెలుసా? 4 minutes 35 seconds అయితే ఉంది. అంటే 4 నిమిషాలు పైగా ఉంది టీజర్ ఈ గ్లిమ్స్ అనేది. ఇది కదా అసలు బ్లాస్ట్ అంటే. 3 నిమిషాలకి వస్తుంది అనుకుంటే ఏకంగా 4 minutes 35 seconds ఏంటి అసలు? అసలు మన గ్లిమ్స్ లో ఏం చూపించబోతున్నారు? నా వరకైతే మాత్రం నేను అనుకుంటుంది మొత్తం ఈ డ్రాగన్ యొక్క వరల్డ్ మొత్తాన్ని అయితే క్లియర్ కట్ గా మనకైతే చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్ గారు. ఎందుకంటే మామూలుగా ఒక గ్లిమ్స్ అనేది ఎంత ఉంటుందో చెప్పండి మీరే. ఒక 50 seconds గానీ 1 minute గానీ అయితే ఉంటాయి. మాక్సిమం ఇప్పటివరకు వచ్చిన గ్లిమ్స్ అని అలాగే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే ఇంతకు ముందు వచ్చిన వారణాసి దాదాపు గ్లిమ్స్ అని పేరు పెట్టారు, దానికి కూడా 3 minutes పైగా ఉంది అది. సో ఇప్పుడు ఇది దానికి మించి అయితే ఉంది. ఎట్లయితే వారణాసిలో కంప్లీట్ గా మూవీ ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ వరల్డ్ తిరుగుతున్నారు, కంప్లీట్గా ఎలాగా మనకైతే చూపించారో అదే విధంగా ఈ డ్రాగన్ కూడా అదే చూపించబోతున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అంటే మూవీ ఎలా ఉంటుంది, హీరో క్యారెక్టర్ ఏంది, హీరో ఏం చేస్తున్నాడు, హీరో ఏమేంటి, ఇవన్నీ కూడా చూపిస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. లేదు ఏదైనా ఒక ఎలివేషన్ సీన్ చూపించి గ్లిమ్స్ని అయిపెక్కిస్తాడేమో అని చెప్పి అనిపిస్తుంది. సలార్ గ్లిమ్స్లో కూడా మనం చూడండి, ఒక ముస్లానే ఎలివేషన్ ఇస్తాడు, చీతా లయన్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్ అని చెప్పి అంటాడు. అదేవిధంగా ఈ గ్లిమ్స్లో కూడా అలాంటిది ఒక ఎలివేషన్ సీన్తో అయిపెక్కిస్తాడా లేదా అనేది అయితే చూడాలి. లేదు వరల్డ్ మొత్తాన్ని ఆ యొక్క మూవీ ఎలా ఉండబోతుందో ఆ వరల్డ్ని చూపిస్తాడా, ఈ 2 విషయంలో ఏదో ఒకటి అయితే జరగవచ్చు. మరి ఇది గ్లిమ్స్ గురించి. మరి ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి.